ఓం స్వామి శరణమయ్యప్ప. నమస్కారం స్వాములు అందరికీ. నేను మీ ఆది విత్ ఇండియన్ గాడ్స్ 91. మన వ్యూవర్స్ ఎవరో ఒకరు, మన ఛానల్లో సబ్స్క్రైబర్ ఎవరో ఒకరు మల్లెపూల పల్లికి బంగారు పల్లికి మామూలుగా పాటలు ఉన్నాయి స్వామి, భజన పాటకి ఎలా భజన మనం ప్రాక్టీస్ చేయాలి, ప్లస్ పూజలో ఎలా పాడాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారు. అందుకోసం ఇప్పుడు డక్కీ లేకుండా, ఎందుకంటే మల్లెపూల పల్లకి హై బీట్ ఉండే పాట కదా, అది తాళం లేకుండా డక్కీ లేకుండా మనం ఎలా పాడగలగాలి అని చెప్పేసి అడిగారు అనమాట. చూడండి, మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి అని మీరు అన్నప్పుడు వాళ్ళు రిపీట్ చేస్తారనమాట ఆడియన్స్. మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. మళ్ళీ తర్వాత మీరు ఇప్పుడు విల్లాలి వీరుడు మీరు ఆగాలి. వాళ్ళు ఎక్కినారు పల్లకి వీరమణి కంఠుడు ఎక్కినాడు పల్లకి జ్యోతి స్వరూపుడు ఎక్కినాడు పల్లకి జ్యోతి స్వరూపుడు ఎక్కినాడు పల్లకి 4 సార్లు అయిపోయిన తర్వాత మీరు హా అని చెప్పంటే ఆగిపోద్ది. అప్పుడు వెంటనే పందల బాలుడు పంబా బాలుడు హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకే అన్నప్పుడు వెంటనే వాళ్ళు ఎత్తుకుంటారు అనమాట. మల్లెపూల పల్లకి బంగారు పల్లకి మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి. ఇలా భజన పాటలు మీరు ఎలా పాడాలి, ఎలా నేర్చుకోవాలి అనే విషయాల గురించి మీరు జస్ట్ మన కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. నాకు ఈ పాట వీడియోను ప్లస్ ఎలా లిరిక్స్ భజన ఎలా పాడాలని చెప్పేసి నేను యూట్యూబ్లో మీకోసం ఆ పర్టికులర్ సాంగ్ మీద పూర్తి వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఇండియన్ గాడ్స్ 91 ఈ ఇన్స్టాగ్రామ్ ఛానల్ నేమ్ ఏదైతే ఉందో సేమ్ నేమ్ మీదే యూట్యూబ్ ఛానల్ మీద కూడా ఉంది. మీరు పెట్టే మెసేజ్లను బట్టి నేను వెంటనే ఒక 2 or 3 డేస్లో మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. రిక్వెస్ట్ పెట్టే వాళ్ళని బట్టి, నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ని బట్టి నేను మీకు వీడియో చేసి పంపుతాను. సో ఈసారి భజన వచ్చే టయానికి అయ్యప్ప పాటలకి కోరస్ ఇవ్వడమే కాకుండా మనం కూడా పాడే స్టేజ్కి వచ్చేస్తాం. ఇంకా మన మనసుని ఉల్లాసపరుచుకుంటాం. ఎందుకంటే భజన ప్రియుడు కదా అయ్యప్ప, శరణఘోష ప్రియుడు కదా అయ్యప్ప. మనం కూడా నేర్చుకుందాం, మనము ఎక్కువ భక్తికి పాత్రలు అవుదాం. కాబట్టి ఇలాంటి పాటలు ఎన్నైనా కూడా, సపోజ్ శరణం గణేశ శరణు గణేశ గణేశ శరణం శరణు గణేశ పార్వతి పుత్ర శరణు గణేశ పతిత పావన శరణు గణేశ శరణు గణేశ శరణు గణేశ శరణం శరణం శరణు గణేశ. సుబ్రహ్మణ్య స్వామిది. వేల్ వేల్ వేలవయ్య స్కందామురుగా మా కోర్కలన్నీ తీర్చవయ్య స్కందామురుగా పచ్చని మలి వాహనుడ స్కందామురుగా మా భక్తులను బ్రూవుమయ్య స్కందామురుగా. బోలు వేలనకి హరోహర అప్పనకి హరోహర కందనకి హరోహర హరోహర హరోహర. ఇలా లేదా అమ్మవారి పాట అయితే అమ్మ బెజవాడ దుర్గమ్మ మాయమ్మ కంచి కామాక్షమ్మ మీనాక్షమ్మ మాయమ్మ. ఇలా లేదా శివుడి పాటలు హర నమః పార్వతీపతయే హర 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 మహదేవ శంభో శంకర ఓం శివాయ నమ శివాయ ఓం శివాయ శంకర పార్వతీ మనోహరనే ఓం శివాయ శంకర అఖిలమెలా నిండితివే ఓం శివాయ శంకర అయ్యప్పకు తండ్రివే ఓం శివాయ శంకర. ఇది మన వెంకన్న బాబు ఏడుకొండల వెంకన్న స్వామి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ యదుకుల భూషణ యశోదనందన గౌరీపతే శ్రీ తాననాన. ఇలా ఏదైనా కానీ, లేదా అయ్యప్ప సాంగ్ ఇప్పుడే పాడాం కదా మల్లెపూల పల్లకి కానీ, లేదా రావ అయ్యప్ప స్వామి రవ్వల పందిళ్ళలోకి రవ్వల పందిళ్ళలోన ముత్యాల ముగ్గులేసి ముత్యాల ముగ్గులోన రత్నాల రాసిపోసి పీటలే వేసినాము రావ 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 రావ. ఇలా ఒకటేంటండి, చాలా కనీసం 10 సంఖ్యలో పాటలు ఉన్నాయి. కాబట్టి ప్రేక్షకుల కోరిక మేరకు ఎవరైనా భజన నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా పక్కనే ఉన్న కమెంట్ బాక్స్లో మీ పేరు, మీకు కావాల్సిన పాట పేరు చేయండి, మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. దాంతోపాటు ఆల్రెడీ మనం ఇండియన్ గాడ్స్ 91 ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా చూసుకొని భజనలు పాటలు ఎలా పాడుతున్నాను,
ఒకవేళ పాడిన తర్వాత కొరస్ ఎలా ఇస్తున్నారో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ కూడా మీకు విషయంగా తెలుస్తాయి. కాబట్టి మన ఛానల్ని ఆల్రెడీ ఒక 1500 సబ్స్క్రైబర్స్ ప్లస్ దాటిపోయారు. చాలా అందరికీ ధన్యవాదాలు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి విషయాలు నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి. దాంతోపాటు పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కిపెట్టుకోండి. కాబట్టి మన ఛానల్కి సంబంధించిన దైవిక విషయాలకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మీకు ఇన్బాక్స్లోకి వచ్చేస్తాయి. కాబట్టి మీరు చూసి నేర్చుకోవచ్చు. ఆ అయ్యప్ప పరిపూర్ణ కృపకు పాత్రలు కావచ్చు. కాబట్టి నేను మీ ఆదిత్య స్వామి శరణం అయ్యప్ప. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. జై శ్రీరామ్, జై హింద్.